ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల్లో ప్రకటించిన 2 కోట్ల ఉద్యోగాల కల్పన హామీగానే నిలిచిపోయిందన్నారు గ్రాడ్యుయేట్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, సమన్వయకర్త గుత్తా అమిత్ రెడ్డి, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నీలం మధు ముదిరాజ్. ఉత్తర తెలంగాణను కేంద్రంలోని బీజేపీ సర్కార్ నిర్లక్ష్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వ రంగ విద్యారంగ సంస్థలను గుజరాత్, ఉత్తరప్రదేశ్లకు తరలిస్తుందని విమర్శించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ స్థాయి సన్నాహక ఆత్మీయ సమావేశం డీసీసీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే తుమ్కుంట నరసారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఏడాదిలోనే 55,000 ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించి సమస్యల పరిష్కారానికి బాటలు వేయాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున నిరుద్యోగులు, యువత, ఉద్యోగ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారం సులువుగా జరుగుతుందని తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మేధావి వర్గానికి చెందిన వారిని ఒప్పించి ఓటు వేయించుకునే బాధ్యత తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చీకటి ఒప్పందాలతో ముందుకెళ్తుండగా ఇందుకు బీఆర్ఎస్ తమ అభ్యర్థిని నిలపకపోవడం నిదర్శనమని, ఈ విషయంపై వారిని చైతన్యం చేయాలని అన్నారు. ముఖ్యంగా గజ్వేల్ నియోజకవర్గంలోని గ్రాడ్యుయేట్లు, ఉద్యోగ ఉపాధ్యాయులను నేరుగా కలిసి నరేందర్ రెడ్డికి ఓటు వేసే విధంగా పార్టీ శ్రేణులు దృష్టి పెట్టాలని, ఇందుకోసం ఇప్పటి నుండే ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్లు మడుపు భూమిరెడ్డి, ఎలక్షన్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దాన్ ఖాన్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఆంక్షారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ పాల్గొన్నారు. కాబట్టి మరి ఈ నల్లమల్లను పుట్టినటువంటి ముద్దు బిడ్డ ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరికి భయపడలేదు. ముఖ్యమంత్రి కాకముందు కూడా రాజకీయం ఎటువంటి ఒక మాట చెప్తుంది. రాజకీయంలో పరిగెత్తేవాడిని ఒక ఆయన కాలు పడతాడు, ఒక ఆయన నడుము పడతాడు, ఒక ఆయన కాలలు పడతాడు, ఒక ఆయన చేతులు పడతాడు. నేను ఆపడకు నీవు ఇవంతా పట్టినప్పుడు ఆగినవనుకో నీవు అక్కడే ఆగిపోతావు. వీళ్ళందరూ ఈ పక్క ఆ పక్క దుర్పాయకులు ఉరకగలిగితే నువ్వు లీడర్ అవుతాడు. ఇవాళ ఉరికింది కాబట్టి పెద్దలు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు నల్లమల్ల ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఆర్థికంగా, సామాజికంగా, విద్యా రంగంలో, ఉపాధి రంగంలో రిజర్వేషన్లు ఎప్పుడైతే 42% పెరుగుతాయో పట్టభద్రుల్లో పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి వెనుకబడిన తరగతులకు సంబంధించిన పిల్లలకు, ఉద్యోగార్థులకు అందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి వాళ్ళందరినీ కూడా, ఎందుకంటే 42% అంటే మామూలు విషయం కాదు, ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు. మనము తొందరలో రాబోయే శాసనసభ సమావేశంలో ఈ బిల్లు పెట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపబోతున్నాం. కాబట్టి వెనుకబడిన వర్గానికి సంబంధించిన ప్రతి ఒక్క పట్టభద్రుడు కూడా ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలపరచవలసిన అవసరం ఉందా లేదా మీరందరూ కూడా వారి దృష్టికి ఇది తీసుకుపోవాల్సిందిగా కోరుతా ఉన్నా.